న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంపీడీఓ సురేష్ బాబు, నాయుడుపేట తహసీల్దార్ రాజేంద్ర, ఆయా పంచాయతీల సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీలోనే పరిపాలన కొనసాగే విధంగా చట్టాన్ని తీసుకొచ్చి పంచాయతీల అభివృద్ధికి దోహదపడే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామంటూ తెలిపిన పలువురు అధికారులు. అందరికీ ఆర్థిక సమానత్వం జరగాలి, రాజకీయ సమానత్వం జరగాలి, అందరికీ న్యాయం జరగాలి. అలా జరగాలి. ఎవరో ఎక్కడో ఉండి పరిపాలిస్తున్నారు, ఇక్కడ మరి జరగాలిగా, అందరికీ ఈక్వాలిటీ రావాలి. కాబట్టి ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే వాళ్ళే తన పరిపాలనలో భాగస్వాములు కావాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ స్థానిక ప్రభుత్వాన్ని తీసుకొచ్చారన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, భూమి అభివృద్ధి జరగాలన్నా, భూ సంస్కరణ జరగాలన్నా, మంచి విద్యను ఇవ్వాలన్నా, మంచి వైద్యాన్ని ఇవ్వాలన్నా, మంచి త్రాగునీరుని, రోడ్లని, ఈ వ్యవస్థ మొత్తాన్ని ఒక వ్యవసాయాన్ని అభివృద్ధి పరచాలన్నా, ఇవన్నీ జరగాలి అంటే, ఇవన్నీ జరిగి గ్రామం అభివృద్ధి జరగాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలే స్థానికంగా పరిపాలనలో భాగస్వామ్యం కావాలి. అలా అయినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఇక్కడ ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 40 చెప్తుంది. అంటే గాంధీజీ ఏమంటాడు ఇప్పుడు ఆయన ఆదేశిక సూత్రాల్లో, ఆయన ఏమన్నాడంటే గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్నాడు. సో ఆర్టికల్ 40ని దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థలు ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్నమాట. కాబట్టి ఈ స్థానిక సంస్థల వ్యవస్థ ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, దాని పరిణామ క్రమం చెప్పాను. అయితే ఇప్పుడు స్థానిక సంస్థలు మన చేతిలో ఉన్నాయి. ఇక్కడ గ్రామ స్థాయిలో ఒక గ్రామ అధికారి ఉంటారు, పెద్ద సర్పంచ్ వ్యవస్థ వీళ్ళందరూ ఉంటారు. మండల స్థాయిలో వచ్చేసి ఇట్లా ఎంపీటీసీ సభ్యులు ఉంటారు, ఎంపీపీ గారు చైర్మన్ ఉంటారు. ఇంకా జిల్లా స్థాయిలో జడ్పీటీసీ వాళ్ళు ఉంటారు, జడ్పీటీసీ చైర్మన్ ఉంటారు. ఇంకా నగర సంస్థలు చూస్తే అక్కడ వచ్చేసి మేయర్లు ఉంటారు. చేసుకొని డెవలప్ అవుతుంది అనుకున్నారు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. కట్టడం జరిగింది. రెండోది ఇప్పుడు ఏంటంటే ఇంకోటి అతి ముఖ్యమైన వ్యవస్థ, మన జిల్లాలో 10,000 ఎకరాలకి ఈ పచ్చిక టార్గెట్ ఇచ్చినాం సార్. దాంట్లో ప్రతి ఒక్క అంటే సేమ్ అది కూడా ఎంజీఆర్ గారు చేస్తారు సార్. 10 సెంట్ల నుంచి 50 పెంచి జరుగుతూ ఉంది. దానికే పచ్చిక పెంచుకొని వాళ్ళు రేట్లు నేర్చుకుంటే ప్లస్ ఇక్కడ ఎంజీఆర్ చేసిన అమౌంట్ వస్తుంది, ప్లస్ పశువులకి గడ్డి వస్తుంది. 33,000 వస్తుంది సార్. ర్యాపిడ్ సర్వే అనేది ఇప్పుడు జరుగుతాం సార్. జస్ట్ అంటే ప్రణాళిక కొంతమంది రైతులని అంటే ఎస్ఐసి గ్రూప్, కొంతమందిని నాన్ ఎస్ఐసి గ్రూప్ ఫార్మర్ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.